ధీరజ్ పేరెంట్స్ అండ్ ప్రణతి పేరెంట్స్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్రణతి పేరెంట్స్, మీ వివరాలు. నా పేరు ఉదయ్ కుమార్ సార్. మా మిస్సెస్ పేరు భారతీదేవి. ఏ ఊరండి? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. అండ్ ధీరజ్ పేరెంట్స్, మీ వివరాలు ప్లీజ్. నా పేరు రాజేష్ అండి. మా మిస్సెస్ నా పేరు రాణి అండి. రాజారాణి. రాణి గారు మీరు ఇట్రండి. సార్ కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అందుకని. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది మేడం? అదే ఆయన పరిస్థితి. మీ ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు స్పెషల్గా ఏం వంట చేస్తారు దీపావళి నాడు? ధీరజ్కి నచ్చింది మీరు ఏమైనా చేస్తారా? మీకు నచ్చింది చేస్తారా? మీ వారికి నచ్చింది చేస్తారా? అందరికి నచ్చింది ప్రాంప్టింగ్ ఏంట్రా అక్కడ? నువ్వు ఇట్రా ఉండు. తీపి గారెలు, పెరుగు గారెలు, పులిహోర. పులిహోర నాకేమో ఆయనే చేస్తారేమో. మీ ప్రణతి బాగా పాడుతుంది ఈ మహాసంగ్రామంలో. పర్లేదు సార్, భగవంతుడి దయ వల్ల, పర్లేదు మీ అందరి సహకారం వల్ల అబ్బో తను ఇప్పటి వరకు కొంతవరకు పర్వాలేదు సార్. నేను చెప్పినట్టే పాడుతుంది కరెక్ట్గా, నిజంగా చక్కగా సూపర్గా పాడుతున్నది. థ్యాంక్ యూ సార్. ధీరజ్ పేరెంట్స్, చాలా హ్యాపీ సార్. ఎందుకంటే బాలు గారు ఉన్నప్పుడు 2018లో పాడాడు ధీరజ్. తర్వాత ఇప్పుడు మహాసంగ్రామంలో కూడా పాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక్క మాట చెప్పాలంటే, ప్లీజ్ చెప్పండి ఒక్క మాటైనా. అయితే మేము తల్లిదండ్రులుగా జన్మనిస్తే పాడతా తీగ అనే వేదిక మా ధీరజ్కి గాయకుడిగా మరో జన్మనిచ్చిందని నేను గర్వంగా చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ చేసిన మ్యూజిషియన్స్ అండ్ జడ్జెస్, అలాగే ఇక్కడ పెద్దవాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పేరెంట్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెళ్ళి ఈ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెన్నెల రోజు ఇది, వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు. పెద్దలంత పిల్లలుగా మారే రోజు, పల్లెదో పట్టణమేదో తెలియని రోజు, దీపావళి రోజు. దీపావళి రోజు, వెన్నెల రోజు, ఇది వెన్నెల రోజు, వెన్నెల రోజు, ఇది వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు, ఇది వెన్నెల రోజు, పున్నమి రోజు, ఇది వెన్నెల రోజు. మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే దీపావళి రోజు. దీపావళి రోజు, వెన్నెల రోజు, ఇది వెన్నెల రోజు. జీవితం క్షణికమని చిచ్చుబుట్టి చెబుతుంది, గువల్లి బ్రతకాలని తారాజువా చెబుతుంది. నిప్పుతోటి చెలగాటు ముప్పు తెచ్చి పెడుతుందని, దానంతకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది. వెన్నెల రోజు, ఇది వెన్నెల రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు.
దీపావళి రోజు దీపావళి రోజు దీపావళి రోజు దీపావళి రోజు దీపావళి రోజు దీపావళి రోజు జడ్జెస్, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్? ధీరజ్, ప్రణతి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ చాలా సంతోషంగా అనిపించింది మీరు పాడుతుంటే. అమావాస్య అనేది చీకటికి సంకేతం, పౌర్ణమి అనేది వెలుగుకు సంకేతం. కానీ అమావాస్య రోజే పౌర్ణమి వచ్చిందని రాశారు మల్లమల్ల గారు. కేవలం దీపావళి రోజు మాత్రమే వస్తుంది. అమావాస్య చీకట్లో వెలుగురిచ్చే పండగ మట్టుకు మాత్రమే దీపావళి. చాలా బాగా పాడారు మీరిద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. మళ్ళొక్కసారి వినాలనిపించింది, అర్థంగా పాడారు. అవకాశం లేదు కాబట్టి వదిలేద్దాం. ధీరజ్, నీకు ఫేవరెట్ మొమెంట్ ఏంట్రా దీపావళిలో? సార్, ప్రతి దివాళీకి అలవాటు ఏంటంటే ముందు మార్నింగ్ అంతా కొన్ని హోమ్స్కి వెళ్ళి క్రాకర్స్ పంచుతాం సార్. ఆ. దాని తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ దివిటీలు కొడతాం సార్. ప్రతి ఇయర్ ఖచ్చితంగా అది మాత్రం దివిటీలు అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అక్కడ కొట్టేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. దాని తర్వాత ఎప్పట్లాగే మొత్తం మిగతా క్రాకర్స్ కాలుస్తూ ఉంటాం సార్. నీ ఫేవరెట్ క్రాకర్? కాకరపోతే సార్, అది లేకపోతే దీన్ని వెలిగించలేం కదా. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. ఈ ఒక్క పండగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. అంతకు ముందు కూడా ఇల్లంతా దీపాలు పెట్టి చక్కగా దీపపు కాంతుల్లో లైట్లన్నీ ఆఫ్ చేసేసి, దాట్స్ ద బెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు, మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత.
నువ్వు హై ఆక్టివ్లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలతుండే గుండె వంద కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా